వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం పింజూరు కొండ గ్రామంలో గత నెల రోజుల క్రితం గర్భిణీ స్త్రీ తన తండ్రి భుజాల మీద ఎక్కి వాగు దాటడం మనకి తెలిసిందే. ఆ ఘటనపై ప్రభుత్వం స్పందించింది అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. అంతేగాక 81 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి ఎస్టిమేట్ వేశారని తెలిసింది. అయితే ఆ గ్రామ ప్రజలు మాటలే కాకుండా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసినట్టు కూడా ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మించి చూపించండి అని ఆవేదనలను ప్రభుత్వ అధికారులకు అలాగే కూటమి నాయకులకు మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఉన్నటువంటి పింజూరుకొండ గ్రామంలో పెరుగుతున్నామని మనం ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. నుంచి అటువైపు గ్రామం పింజూరుకొండ గ్రామం, కానీ దాన్ని పట్టించుకునే నాదిని అవడం లేరు. మన 10 రోజుల క్రితం మనం చూసాం, గర్భిణీ స్త్రీని పొదాల మీద పెట్టుకొని వారు దాటిస్తున్నారు. అది దానికి కారణం ఏంటి? ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ఎవరైనా ముందుకు వస్తున్నారు అడిగి మనం తెలుసుకున్నామండి. చాలా మంది అధికారులు ఇచ్చి ఉంటారు, లేకపోతే ప్రభుత్వం ఓటింగ్ టైంలో చాలా మంది ఇచ్చి ఉంటారు. వాళ్ళందరికీ బ్రిడ్జి కోసం చెప్పారు మీరు అసలు వచ్చారని ఓట్లు వేసినప్పుడు అయితే అప్పుడు వర్షం లేదు కాబట్టి కాలువ లేదు కాబట్టి వచ్చేసి ఓట్లు వేసేయండి అని చెప్పేవారండి. కనీసం మా కష్టం కూడా ఎవరు కూడా పట్టించుకోలేదండి. కొన్ని మా సమస్య ఇదండి అని చెప్పుకున్నా కూడా సరే చూస్తారేమో అనేవారు. కానీ ఇంకా ఓట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మా అవసరం తీరిపోయింది కదండి, ఇంకా అంతే మమ్మల్ని కూడా మర్చిపోతారని మాకు అసలు కాలువ ఇలా ఇబ్బంది పడి దాడుతున్నారు అని కూడా ఎవరు కూడా గుర్తించలేదండి. ఇప్పుడు వరకు కనీసం ఆ టైంలో వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు ఇప్పుడు మీ దగ్గర రాలేదు అసలు? వచ్చినా కానీ ఎవరో పట్టించుకోలేదండి. వచ్చి కొన్ని సమస్య ఇదని చెప్పుకున్నా కూడా కొన్ని లెటర్ పెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదండి. ఇప్పుడు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ గత ప్రభుత్వంలో కానీ అప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా మీకు ఈ దగ్గరికి ఎవరు రాలేదమ్మా? ఎవరు రాలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే ఎలక్షన్ అప్పుడే కదండి వస్తారు. వచ్చి ఓట్లు వేయమ్మా అంటారని ఇంకా మేము వెళ్ళి ఎంతకాలం వచ్చినా కూడా వెళ్ళి ఓట్లు వేయడం మళ్ళీ రావడం మా తిప్పలు మేము పడ్డమండి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. మీరు ఓటు వేసిన కాలువ దాటి వెళ్ళాలి. అవునండి, మాకు వేరే రూట్ లేదండి. ఇంకా వేరే రూట్ అంటే ఏదో దారి చూసుకుందండి. వేరే రూట్ లేక ఎంత కష్టమైన పని, ఏ నీరసాలు వచ్చినా జ్వరాలు వచ్చినా ఏం లేకపోయినా మార్కెట్కి వెళ్ళాలన్నా, ఒక బిగి రేషన్ తెచ్చుకోవాలన్నా, ఒక గర్భిణీ స్త్రీలన్నా, ఒక ముసలోళ్ళు దాటించుకోవాలన్నా అంతా అందరినీ ఇంకా కాలంలోంచి తీసుకొని వెళ్ళాలండి. చెప్పండి అమ్మా, మన ఎమ్మెల్యే శిరీషాదేవి గారు కూటమి అభ్యర్థి గారు 81 లక్షలు బ్రిడ్జి ఛాన్స్ అయింది మేము పెట్టాము ఆల్రెడీ అన్నారు. గత ప్రభుత్వం అలాగా ముందు ప్రభుత్వం అలాగా మాటలతో సరిపెడతారు అనుకుంటున్నారా, లేకపోతే బ్రిడ్జి కట్టింది మీరు పెట్టారనుకుంటున్నారా? వాళ్ళ మాట మీద ఉండాలి అంటే అండి, వాటర్ తగ్గగానే స్టార్ట్ చేస్తే వాళ్ళకలా కాదు వీళ్ళు బాగానే చేశారు అనుకుంటామండి. గతంలో వాళ్ళందరూ హామీలు ఇచ్చి వదిలేసిన వాళ్ళే కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరండి. మరి ఈ శిరీషాదేవి గారు అంటే వెంటనే మా వీడియో చూడగానే రియాక్ట్ అయ్యి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగిందండి. మరి చేశారు అంటున్నారు. ఇది స్టార్ట్ చేసే వరకు మరి చేస్తారు లేదనేది మాకు తెలియదండి. చెయ్యాలి అనుకుంటున్నామండి అంత వాళ్ళకన్నా ముందుగానే. ఇంకా ఏంటంటే అండి మేము వాగు దాటాలి అంటే
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు 81 లక్షలు బ్రిడ్జి ఎస్టిమేషన్ వేసాము, బ్రిడ్జి కట్టి బాధ్యత మాదే అంటున్నారు. ఈ మాటను మీరు నమ్ముతారా, లేకపోతే ముందుట్లాగే ఓటు వేయించుకుంటారు, బ్రిడ్జి కట్టరు మాట్లాడేసి అనుకుంటున్నారా? నమ్మమండి మేము. ఇప్పుడు ఏంటంటే ఈ శ్రీకాకుళం గ్రామాల్లో ఈ మామూలు ప్రాంతానికి ఇప్పటికీ వైఎస్ఆర్ 5 సంవత్సరాలు చేశారు సార్. ఏదో రోడ్లు అన్నారండి, ఆ రోడ్లకి ఏదో అక్కడక్కడ చేసి బిల్లు చేస్తున్నారండి. అది అయిపోయింది. ఏదో బ్రిడ్జి శాంక్షన్ అయింది అన్నారండి. ఇక్కడ బ్రిడ్జి ఎక్కడ పెరుగుతుందని చెప్పారండి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పుడు మాకేంటి ఎమ్మెల్యే గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అండి వీళ్ళు మాకు ఏదో చిన్న బ్రిడ్జి చేస్తారని మరి మేము పాల్ఖానా గారు కూడా దగ్గర ఉన్నారు కనుక, పక్క దగ్గరలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి గారు వచ్చారు కనుక మాకేదో చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఏంటంటే ఈ జర్నలిస్టులు కానీ ఇప్పుడు బాగలేని పరిస్థితులు మనుషులు కానీ అవతలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఏంటంటే ఇలా ఎంత పెట్టి వందనాలు ప్రత్యేకమైన వందనాలు. కొన్ని తరాల నుంచి పింజరకొండలో ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లా అడదగిలి మండలం భీములపాలెం పంచాయతీ పింజరకొండ గ్రామం. అనేక సంవత్సరాల నుంచి అనేక పార్టీలు నాయకులు వస్తూ ఉన్నారు, పార్టీలు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. చాలామందికి మొరపెట్టాం కానీ ఎప్పుడు ఎవరు కూడా స్పందించలేదు. అదిగు చేస్తాం, ఇదిగు చేస్తాం, ఎలక్షన్ రావడం, ఓట్లు వేయించుకోవడం, నెగ్గడం, వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకోవడం. ప్రజలు ఏనాడు పట్టించుకోలేదు. అందులోని ఏజెన్సీ ప్రాంతమైన ఈ కొండల ప్రాంతంలో వాగుబట్టు ఇక్కడికి వెళ్ళాలంటే మంగళవారం అడదగిలి వెళ్ళాలంటే సంతకి చాలా ఇబ్బందులు పడాలి. వర్షాకాలం అయితే వెళ్ళడానికి లేదు. అదే పొరటాలు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే చాలా ఇబ్బంది. ఏ అనారోగ్యంగా ఉన్నా సరే ఇలా అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా అధికారులు ఎవరైనా రావాలన్నా రాలేకూడదు. ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చేయాలని మేము చిన్న బిల్లు కావాలని కోరుకుంటున్నాము, ప్రార్థించుకోరుకుంటున్నాము. ఇక్కడ చూసినట్టయితే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వాగు దాటుని ఎలా వచ్చారు ఏటో అసలు ఆడికి తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి, మీరు ఈ వాగు దాటిలో మీకు ఏ విధంగా అనిపించింది అసలు? నేను ఇక్కడ ఈ ఏరియాలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను హెల్త్ అసిస్టెంట్ని. అయితే వాగు దాటేటప్పుడు అంటే వర్షాకాలం 3 నెలలు మాత్రం ఖచ్చితంగా ప్రాణభయంతో మాత్రం వచ్చి డ్యూటీ చేసుకొని వెళ్తున్నామండి. నాతో పాటు మా ఏఎన్ఎం గారు, మా ఎమ్మెల్యేహెచ్పి గారు ముగ్గురం కలిసి వస్తామండి. వచ్చి మొత్తం గ్రామం అంతా పర్యటించి ప్రజలకి ఎలాగుంది ఏటనేది చూసుకొని ఏ టైం అయినా మళ్ళీ ఎవరొకరిని యువతల నుంచి తోడు తీసుకొని వెళ్ళి వాగు దాటుతున్నామండి. వాగు దాటడానికి అంటే ఎప్పటి నుంచో ప్రాబ్లం అంటూ ఉంది. కానీ ఈ మధ్య ఆ వీడియోని అంటే బాలెంత వీడియోని వైరల్ అయిన కారణంగా మన ఎమ్మెల్యే గారున మన మంత్రి గారు అయినటువంటి సంజయ్ రాణి గారు దీని మీద యాక్షన్ తీసుకుని బ్రిడ్జి అంటున్నారు. అదేదో కొంచెం త్వరగా అంటే వర్షాకాలం పూర్తయిన తర్వాత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మాతో పాటు ప్రజలకు కూడా ఎటువంటి ప్రాణభయం లేకుండా జరుగుద్దనేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అధికారులందరికీ ధన్యవాదాలండి. నేనైతే ఇక్కడ నా పెళ్ళైన దగ్గర నుంచి తర్వాత ఒక 4-5 సంవత్సరాల్లో నాకు ఈ సిహెచ్డబ్ల్యూగా నేను జాయిన్ అవ్వానండి 2005లోని. అప్పటి నుంచి ఇప్పుడు ఆశా వర్కర్గా కూడా నేను ట్రైనింగ్ అయ్యి గర్భవతుల్ని బాలింతల్ని ఈ భాగం మీద తీసుకెళ్తున్నానండి. ఇప్పుడైతే భర్త వెయిటింగ్ అన్నా ఉన్నారు కానండి, అప్పుడైతే భర్త వెయిటింగ్ కూడా ఉండేది కాదండి. నొప్పులు వచ్చినప్పుడు తీసుకురమ్మని వారండి గర్భవతుల్ని. అలాంటప్పుడు తీసుకెళ్లాలంటే ఏ టైం అప్పుడు నిపుణులు వస్తాయో కూడా తెలియదండి. అర్ధరాత్రి అయ్యిందండి, ఒక్కోసారి పైనుంచి వర్షం వచ్చిందండి, కింద నుంచి పెద్ద కాలం వచ్చిందండి. అలాంటప్పుడు వాళ్ళని బతిమాలుకొని నిద్రలో ఉన్నవాళ్ళని ఒక 10 మంది దాకా మొగోళ్ళు తీసుకొని ఒక ట్యూబ్ మీద తీసుకొని దాటించుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం అండి. అలా తీసుకెళ్ళేటప్పుడు కూడా కొంతమందికి చాలా ప్రమాదాలు జరిగాయండి, చనిపోవడం కూడా జరిగింది. నాకు కూడా వెళ్ళాలన్నా నాకే భయమేనండి వెళ్ళడానికి. కానీ అలాగే ప్రాణభయంతో గర్భవతిని కంపల్సరిగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా అనేసి అలాగే తీసుకెళ్ళేవాళ్ళం అండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇంకా అదే కష్టాలు పడుతున్నామండి. 20 సంవత్సరాల నుంచి నేను వచ్చి 20 సంవత్సరాల నుంచి అండి. అంతకుముందు అయితే ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు అదే బాధలు పడుతున్నారండి. మేము కూడా మొన్న ఏలాసరం మేరీ జ్యోతికి తీసుకొని వెళ్ళి
ఆ టెస్టులన్నీ చేయించిన తర్వాత మేడం గారు అక్కడ ఎల్లవరం పిహెచ్సిలో బర్త్ వెయిటింగ్లో జాయిన్ చేయమన్నారండి మేడం చేతిని. ఆవిడ అక్కడ జాయిన్ చేసి మేము ఇంటికి వచ్చామండి. ఆ తర్వాత 23వ తారీఖు నైటు ఆమెకు నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేశారండి. ఆ రాత్రి అయితే 11 అయిందండి టైం. ఆ 11 గంటలకి మేము 11 గంటలకు వెళ్తుంటే కాలు పెద్ద కాలం అండి, ఇంకా కట్టు మీద ఇంత ముడుకుల పైకి వచ్చిందండి. వాళ్ళ అమ్మ మేరీ జ్యోతి, వాళ్ళ అమ్మగారు, నేను, వాళ్ళ నాన్నగారు, ఇంకొక అతని సాయంతో ఇంకా ఆవిడని దృష్టిలో పెట్టుకుని నొప్పులు వస్తున్నాయన్న దృష్టిలోని ఇంకా ఆవిడ ఎలా ఉంటుందో ఒకరితే ఉంది కదా తన భర్త ఇద్దరు అనేసి మేము దాటేసి ఇంకెలాగలా ప్రాణాలు ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. అవతలకి వెళ్ళేదాకా కూడా మేము ఎలా ఉంటామో తెలియదండి. అలాగే వెళ్ళామండి. అలాగే వెళ్ళకపోతే వాళ్ళు గర్భవతిని వదిలేశారు రాలేదనేసి అధికారులు అనుకుంటారండి. తీసుకెళ్ళకపోతే ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన ఆవిడని ఈ తల్లిదండ్రులు ఆశా వర్కర్ రాలేదని వీళ్ళు అనుకుంటారండి. అలాగని ఇంకా నా ప్రాణాన్ని పక్కనెట్టి కూడా వాళ్ళని అలాగే తీసుకెళ్తానండి. బాగలేని వాళ్ళు అయితే ఇంకా దుప్పటి కట్టి గంట మీద కూడా మొన్న తీసుకెళ్ళామండి. ఒక ఆమె కాలు మీద జారి పడిపోతే కాలు చేయి కూడా దెబ్బ తగిలేసిందండి. దుప్పటి కట్టి ఆ గట్టు మీద తీసుకెళ్ళామండి. ఎలాగనేసి ఇప్పుడు ఈ మేరీ జ్యోతిని అలా భుజాల పైన ఎక్కించుకొని తీసుకొచ్చినందుకు మరి కొంతమంది ఎవరో చూసి ఈ ఫోన్ల ద్వారా ఎలాగో ఇంకా వైరల్ అయిందండి. వైరల్ అయినందుకు ఈ టీవీ రిపోర్టర్లు అందరూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినందుకు గౌరవనీయులైన మంత్రి సంజయ్ రాణి గారికి, శిరీషాదేవి గారికి దృష్టికి తీసుకెళ్ళినందుకు వాళ్ళు స్పందించారనేసి మాకు రోడ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారనేసి చెప్తున్నారండి. ఈ